ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేయబడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? అడిదాలపల్లి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? అడిదాలపల్లి మండలం, గ్రామం. అది సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మంచిగా ఉంది, కానీ ఎంతైనా కేసీఆర్ దెబ్బకు రాదు. ఏ విధంగా? రైతు బంధు అన్నీ కొద్ది సౌకర్యాలు చేసిండు. మరి ఈయన ఏం చేసిండు? మరి రైతు బంధు ఆయన మంచిగా ఇచ్చిండు, మంచిగా చేసిండు. ఈయన రైతు బంధు బ్యాంకులో పోయిన వాళ్ళకే పోయినాయి. ఫస్ట్ ₹1,00,000 ఉన్న వాళ్ళకి కేసీఆర్ తీసేసిండు, మళ్ళీ ఆయనకే తీసేసిండు. నాయి 2 లక్షలు ఉన్నాయి. 3 లక్షలు ఉంటే 1 లక్ష కడితే 2 లక్షలు పోతాయి అన్నాడు. 2 లక్షలు 1 లక్ష కట్టినా 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు ఏం పోలే. నేను ఈ వడ్డీ పెరుగుతుంది, ఈ వడ్డీ పెరుగుతుంది. ఏంది ఆయన పరిపాలన? ఇల్లు ఇస్తాడు, ఏది ఏముంది? 4,000 ఇస్తాడు పెంచిన 4,000. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మంచి విత్తనాలు వేసేటప్పుడు రైతు బంధు ఇచ్చేది, మంచిగా మంచి పనులు చేసేది. మా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, మా పొలాలకి మంచిగా నీళ్ళు వచ్చేట్టు చేసిండు, అన్నీ మంచిగా చేసిండు. ఈయన కొద్దిగా టైం తప్పి ఇస్తుంది. బ్యాంకుల వరకు చాలా ఘోరం అండి. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు 3 సార్లు, మాకు అసలు పోలేదు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. మీ పేరు సార్? పసుపులి రంజయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం. గ్రామం, మండలం? నల్గొండ డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొంతమంది నచ్చే వరకు నచ్చుద్ది, నచ్చిన నచ్చుద్ది. దానికి ఎవరని చెప్పేది కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కొంతమంది రుణమాఫీ కాని వాళ్ళు బాధపడతారు, రుణమాఫీ అయిన వాళ్ళు సంతోషపడతారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంది. కానీ ఏంటంటే కింది కాబట్టి పైన అధికారం లేదు కాబట్టి, కేంద్రంలో వాళ్ళకి అధికారం ఉంటే ఇక్కడ పనులు అవుతాయి. ఈయన సొంత నిర్ణయం కాబట్టి కొద్ది పనులు అనేది వెనక ముందు అవుతుంటాయి. నా అభిప్రాయం అయితే ముందైతే అనుకోవటం. కానీ దీనికంటే ముందు కేసీఆర్ పాలన అయితే కొద్దిగా సాలుగా బాగుంది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన సొంత నిర్ణయం కాబట్టి, అది అభిప్రాయం మీద చేసిండు కాబట్టి ఆయన కొద్దిగా పాలన అనేది చేశారు. ఒక రైతు రుణమాఫీ చేసి ఉంటే ఈ పాటికి కూడా ఆయన మళ్ళీ ఇంకా ముందస్తులో పోయేవాడు. అదొక రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేయలేదు కాబట్టి కొద్దిగా వెనకడుగుగా స్టెప్ రాంగబడి దీనికి హామీలు ఇచ్చిండు. దానివల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చిన హామీలు నిమ్మలంగా ఇస్తున్నాం. కానీ ఇప్పుడే ఎక్కింది, క్రమేణా తీరాలంటే తీరదు. అదే కేంద్రంలో పలుకుబడి ఉందంటే ఈ పాటికి ఆయన కూడా అనుకున్న పనులు నెరవేర్చాయి. పనులు లేవు కాబట్టి ఇప్పుడు ఆయన సొంత నిర్ణయ బడ్జెట్ కాబట్టి, రాష్ట్ర బడ్జెట్ కాబట్టి స్టెప్గా రుణమాఫీ చేస్తూ ఉంటుండు. ఇక చేసేది ఎంతవరకు చేయని వరకు చూడాలి. అది కొన్ని పనులు అయితే ఇప్పుడైతే ఏది కరెంట్ ఒకటి, ఈ మహిళా సంఘాలకు బస్సు ఫ్రీ ఒకటి, ఈ 2 జరుగుతున్నాయి. ఏంది 6 హామీలు అన్నాడు. సరే నిమ్మలంగా దిగేలోపు చేస్తాడు. 4,000 పింఛన్ అన్నాడు. ఆ 4,000 పింఛన్ కూడా క్రమేణా దిగేలోపు చేస్తాడేమో. పటిపట్టని చేయాలంటే జరగని పని. పుట్టంగా పెద్దగా కావు కదా ఎవరైనా. ఏంది అన్నీ వ్యవస్థను బట్టి మనం నడవాలి. అర్థం చేసుకొని ప్రజలు కూడా ముందుగా నడవాలి, మా అభిప్రాయం అయితే అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉన్నాయి సార్? మీ అభిప్రాయం ఏంటి? అది బాగానే ఉంది, బాగాలేదంటే. ఒక రైతు రుణమాఫీ చేయగానే ఆయన మైనస్ అయింది, పోగొట్టుకుంది. అదే రైతు రుణమాఫీ చేసినట్టయితే మళ్ళీ వచ్చేవాడే. ఆయన కొద్దిగా రైతు మీద ఎఫెక్ట్ వల్లనే మైనస్ అయింది. అదొక్క మైనస్ తప్ప దానికి పెద్దగా అభిప్రాయం అయితే ఏం లేదు. ఇక్కడ మీకు సూర్యాపేట అంటే మంత్రి జగదీశ్వరుడికి అన్ని పనులు ఏంది, జిల్లా అయింది, మరి మెడికల్ కాలేజ్ అయింది, మార్కెట్ వ్యవసాయ మార్కెట్ అయింది, ఏంది ఎస్పీ కార్యాలయం అయింది. ఇక్కడ మీకు ఇంకా సూర్యాపేట అనేది దూసుకొని పోతుంది ఇక్కడ అభిప్రాయానికి. మాకు కొద్దిగా వెనకడుగు ఇక్కడ మంత్రి ఉండబట్టి ఇక్కడ పనులు అనేది స్పీడ్గా జరుగుతున్నాయి. ఏ పని కావాలన్నా చక్కని బడ్జెట్ రిలీజ్ అవుతుంది, పోతురు జరుగుతుంది. మాకేంటంటే కొద్దిగా మారుమూల మండలం కాబట్టి కొద్దిగా వెనక ముందు జనాలు, విలేకరులు కూడా మాకెళ్ళి రారు పెద్దగా. ఉన్న విలేకరులు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పెద్దగా చేసి డెవలపింగ్ చేసింది లేదు. నల్గొండ జిల్లా అడిదేలపల్లి మండలం, అడిదేపల్లి గ్రామం. థ్యాంక్ యూ సార్.